మావయ్య చేతికి దెబ్బ తగిలిందని తాతయ్యని వదిలేసావు. మా అమ్మని చంపిన తాత నేనేం చేయాలత్తా? ఇంట్లో 10 ఏళ్లుగా పేలకుండా ఉన్న తుపాకి ఎందుకు పేలింది? నీ వల్ల కదా. మరి నిన్నెంత ద్వేషించాలి, ఆయన ఎంత ద్వేషించాలి? కానీ అలా నేనేం చేయలేదే. చిన్నప్పుడు ఆయన చేయబట్టుకునే పెరిగాను. ఈ రోజు కూడా ఆయన అడిగారనే నీ ఇంటి డ్రైవర్గా చేరాను, నీ కార్ డోర్ తీశాను. ఇప్పుడొచ్చి ఆయన ఇంటి డోర్ తీలేవా అత్త? జీవితంలో ప్రతి సమస్య మనిషికి 2 దారులు ఇస్తుంది. ఒకటి ప్రేమతో ఉన్నది, 2 ద్వేషంతో నిండింది. నేను మొదటి దారి ఎంచుకున్నాను, నువ్వు 2వ దారి సెలెక్ట్ చేసుకున్నావు. ఒక్కసారి నా దారిలోకి చూడొత్తా, ఒక్కసారి. చిన్నప్పుడు అమ్మ ఎందుకు లేదో తెలీదు, నువ్వెందుకు రావో అర్థం కాదు. చాలా కోపంగా ఉండేదత్త. కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనపడి యుద్ధం చేసేవాడిని అత్త, బయటికి కనపడి యుద్ధం చేసేవాడిని. బాగుండడం అంటే బాగా ఉండడం కాదత్త, నలుగురితో ఉండడం, నవ్వుతూ ఉండడం. అందుకే మేము ఎంత సంపాదించినా నువ్వు లేని లోటు అలాగే ఉండిపోయిందత్త. 25 సంవత్సరాలుగా సారీ చెప్తూనే ఉన్నావు అత్త, సారీ చెప్తూనే ఉన్నావు. ఇంకా వెయిట్ చేయడం మా వల్ల కాదత్త, మా వల్ల కాదు. కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు. కానీ మేము ఉన్నామని గుర్తించత్త, దయచేసి గుర్తించు. గౌతు, ఒక్కసారి నాన్నతో మాట్లాడాలని ఉంది. బెంగగా ఉందిరా. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. ఇంకా ఆయనకు అమ్మలేం లోటు లేదురా, తీరిపోయింది. శేఖర్ మా అన్న కొడుకు, మా అల్లుడు.